గ్రౌండ్ రియాలిటీ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక వీడియో క్లిప్ ప్లే చేస్తా పవన్ కళ్యాణ్ గారిది, అది ఒకసారి చూడండి. దాన్ని బట్టి ఇప్పుడున్న పరిస్థితులు ఏందో ఒక అంచనా వేద్దాం. ఎందుకంటే నిన్నటి నుంచి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకుండా పడిపోతున్నారు జనసేన మీద, పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు మీద. నిజంగా మీరు ఏదో ధర్నాలు చేసి నిరసనలు తెలియజేసి ఏదో డీలా పడాల్సిన అవసరం లేదు. జనసేన వాస్తవ పరిస్థితి గ్రౌండ్లో ఎట్లా ఉంది అనేది వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ క్లిప్ అయితే ఒకసారి చూడండి. ఓకే, రైట్. నేను మీకు మాట ఇస్తున్నాను, నన్ను ఓటమిలు నాకు కొత్త కాదు. నాకు దెబ్బ తినే కొద్దీ నేను ఎదిగే వ్యక్తిని తప్ప తగ్గే వ్యక్తిని కాదు. నేను 2014లో తెలంగాణలో పార్టీ పెట్టి ఆవిర్భావం అప్పుడు ఒక మాట చెప్పాను. నేను 25 సంవత్సరాలు ఆలోచించి పార్టీ పెడుతున్నాను. ఎందుకంటే నాకు ఓటములు దెబ్బతింటాలు అన్నీ తెలిసి ఊహించి, నేను పోటీ చేసినా కానీ ఓడిపోతే అక్కడ నేను తట్టుకోగలనా అని చెప్పి కొన్ని సంవత్సరాలు ఆలోచించి పార్టీ పెట్టాను. తేలిగ్గా పెట్టలేదు పార్టీ, చాలా దెబ్బలు తినటానికి, ఒడిదుడుకులు తట్టుకొని నిలబడి మీకు అండగా ఉండడానికి నేను జనసేన పార్టీ పెట్టాను. దెబ్బ తింటాను నేను, కానీ పైకి లెగుస్తాను, బలంగా గెలుస్తాను. చూసారు కదా, ఏం అర్థమవుతుంది? దెబ్బలు పడుతున్నాయి పవన్ కళ్యాణ్కి, దెబ్బలు పడతా ఉన్నాయి. 2014 నుంచి, అంతకంటే ముందు ప్రజారాజ్యం పార్టీ నుంచి 2014, 2019, ఇప్పుడు 24లో కూడా దెబ్బలు పడుతూనే ఉన్నాయి. ఎస్, ఇవన్నీ తీసుకోవడానికి, తినడానికి, అన్నిటికీ పాపం పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు అది జరుగుతుంది కూడా. తన వ్యూహము 25 సంవత్సరాల రాజకీయం చేయడం. ఏదో వచ్చామా 14లో పార్టీ పెట్టేశామా, అందులో పోటీ చేశామా, ఏదో సీట్లు వచ్చాయా, ఇది కాదు ఆయన ఉద్దేశం. పార్టీని పునాదులు లేవు ఆ పార్టీకి, దాన్ని కొంచెం సెట్ చేసే పనిలో ఉన్నాడు పాపం. కాబట్టి కొంచెం టైం ఇద్దాం అబ్బా. సరే, ఇవన్నీ మనం చాలా వీడియోలో మాట్లాడుకుంటాం ముందు. గ్రౌండ్ రియాలిటీ ఎట్లా ఉంది అనేది ఒకసారి చూద్దాం. 2019లో పవన్ కళ్యాణ్ కూడా 2 చోట్ల ఓడిపోయాడు. 2019లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయాడు. ఆ 2 స్థానాలు కూడా సామాజిక పరంగా పవన్ కళ్యాణ్ గారికి అనుకూలమైనవి. అవునా? భీమవరం తెలిసిందే, గాజువాకలో ఓడిపోయాడు. ఈ 2 చోట్ల పవన్ కళ్యాణ్కే దిక్కులేదు. 2019లో పోటీ చేసిన స్థానాలు 137. ఇప్పుడు మనకి 24 సీట్లు వచ్చాయి. పక్కన పెట్టండి కాసేపు. 137 స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే ఎన్ని స్థానాల్లో గెలిపించాం? పవన్ కళ్యాణ్ కూడా చిత్తుగా ఓడించి, అంత పెద్ద హీరో, అంత బ్యాక్గ్రౌండ్ ఉంది, తన సామాజిక వర్గం ఉన్నటువంటి ఏరియాలోనే పోటీ చేశాడు. అయినా సరే ఆ రాజకీయానికి, ఆ డబ్బు ప్రవాహానికి ఏమి చేయలేకపోయాడు పవన్ కళ్యాణ్ కూడా. రియాలిటీ అది. రియాలిటీ ఎట్లా ఉందో 2019 ఎలక్షన్లో అతనికి ప్రస్ఫుటంగా అర్థమైంది. మరెంత జాగ్రత్త పడతాడు ఆయన? ఏంద్రా నాయన, అసలు ఎలక్షన్ ఇంత దారుణంగా ఉంటుందా? చాలా విషయాలు, చాలా వాస్తవాలు తెలుసుకున్నాడు పవన్ కళ్యాణ్ ఆ 2019 ఎలక్షన్స్ తర్వాత. ఒక పార్టీని నడపడం అంటే అంత ఈజీ కాదు. పవన్ కళ్యాణ్ ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉండి, ఎంతో పెద్ద హీరో అయ్యుండి, తను వచ్చిన ప్రతి సినిమాకి కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకొని ఈ ప్రజలని, ఈ పార్టీల్ని నడుపుతూ వస్తున్నాడు 10-15 సంవత్సరాలుగా. అది ఎవడైనా ఈ కాలంలో పార్టీ పెట్టి మెయింటైన్ చేయగలడా? కానీ పవన్ కళ్యాణ్ ఎవరి కోసం చేస్తున్నాడు? వీళ్ళతో పొత్తులు పెట్టుకోవడానికా, 24 సీట్లకు పరిమితం కావడానికా, తోటి తిట్టించుకోవడానికా, తనను తాను తగ్గించుకోవడానికా? కాపుల్లో ఒక విలన్ అయిపోతున్నాడు పాపం పవన్ కళ్యాణ్. నిజంగా ఆయన పరిస్థితి చూస్తుంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది, జాలేస్తుంది. ఎందుకు పాపం పవన్ కళ్యాణ్ ఇవన్నీ తీసుకుంటున్నాడు, దెబ్బలు తింటున్నాడు, తిట్లు తింటున్నాడు, ఎందుకురా అని చెప్పేసి పాపం చాలా బాధేస్తుంది ఆయన పట్ల. ఎందుకు తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం అతను ఆలోచిస్తుంది. ఇప్పుడు ఈ 2019 ఎలక్షన్ 24 ఎలక్షన్ కాదు, 29 నుంచి ఉంటుంది పవన్ కళ్యాణ్ రాజకీయం, జనసేన రాజకీయం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అది. 2019 నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేయడంతో ఇవాళ పొత్తుల్లో
ఉండడం 24 సీట్లు తొలి జాబితాలో సాధించాడు. ఇది గుర్తుపెట్టుకోండి, తొలి జాబితా. రెండో జాబితా ఉంది, దాని గురించి వేరే వీడియోలో మాట్లాడదాం. 24 సీట్లు అనౌన్స్ చేయించుకోగలిగాడు. సో రేపో మాపో ఆ అభ్యర్థులు ఎవరు, ఆ స్థానాలు ఎవరు అనేది కూడా తెలుస్తుంది. అయితే 137 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క సీటు రాజోల్లో గెలిచిండు. ఆ గెలిచిన మనిషి కూడా వెళ్ళిపోయి అందులో గెలిచిండు. ఆయన కన్నా కొంచెమన్నా ఉండాలి. అరే ఒక్కటే స్థానం రాబాయి, ఒక్కనే ఉన్నా, నేను కూడా వెళ్ళిపోతే ఏం బాగుంటుంది. ఈ పార్టీ సింబల్ మీద గెలిచిన నేను, బాగోదు రాబాయి. అట్లా ఇతను పోతా అంటే ఇతనికి సరే కొంచెం పక్కన పెడదాం ఎథిక్స్ అనేది. అక్కడ 151 స్థానాల్లో గెలిచినటువంటి వైసీపీ కూడా ఎట్లా జాయిన్ చేసుకున్నారో, ఏం తక్కువ పడిందని, ఇతను ఒక్కడు వస్తే మాత్రం ఏం సాధించేస్తారని ఏం ఆలోచిస్తారో అర్థం కాదు. సరే, ఇంకా ఎథిక్స్ అనేవి ఈ కాలంలో లేవు ఎవరికి కూడా. సో రైట్. సో 137 స్థానాల్లో గెలిచింది ఒక్క స్థానం. దాన్ని బట్టి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్? 24 స్థానాలు ఇప్పుడు వచ్చాయి. రెండో లిస్టులో మళ్ళీ ఎన్ని వస్తాయి అనేది వేరే వీడియోలో చెప్తా. పవన్ కళ్యాణ్ అంత స్టార్ అయి ఉండి ఎంతో కొంత తను పాపం తన జేబులో డబ్బులు అంతో ఎంతో ఖర్చు పెట్టుకొని ఎలక్షన్లో పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోతే ఇప్పుడు ఉద్దండులు ఉన్నారు అక్కడ. ఇక్కడ టీడీపీ నుంచి కానీ అక్కడ వైసీపీ నుంచి కానీ బాగా డబ్బున్న అభ్యర్థులు ఉన్నారు ఆ స్థానాల్లో. వాళ్ళకు గ్రౌండ్ నుంచి కూడా వాళ్ళ బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉంది. అట్లాంటి చోట్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి నెగ్గుకు రావడం అని అంటే అంత ఆషామాషి కాదు. ఆ విషయం పవన్ కళ్యాణ్కు గట్టిగా తెలుసు. గ్రౌండ్లో ఏంది పరిస్థితి అనేది తనకు 2019 రిజల్ట్ తర్వాత బాగా అర్థమైంది. కాబట్టే ఏది ఏమైనా ఇవన్నీ అతను ఎక్స్పెక్ట్ చేశాడు కూడా, ఇవన్నీ ఉంటాయని కూడా తెలుసు పవన్ కళ్యాణ్కి. అయినా సరే దిగాడు. ఇక్కడ వాస్తవం ఏంటంటే జనసేనకి ఆ ఎలక్షన్లో 2019లో జనసేనకి వచ్చింది 6%, 6.78. అది కూడా వాళ్ళు పొత్తులో ఉన్నారు కదా, వాళ్ళు సిపిఐ సిపిఎం వాళ్ళ అది వాళ్ళ శాతం పక్కన పెడితే 6.20% ఉంటుంది అంతే. అది జనసేన ఓటింగ్ వచ్చింది ఒక ఎమ్మెల్యే. ఇప్పుడు ఏమైనా పెరిగింది అనుకుందాం, ఒక 10, 12, 13% ఒకసారి పెరిగిందని అనుకుందాం. ఎన్ని సీట్లు ఇస్తారు మరి? ఆ రేషియో ప్రకారం చూస్తే ఇవ్వాల్సిన సీట్లు 35 లోపే ఉంటాయి కదా, అవునా కదా? రియాలిటీకి రండి. మనం ఏదో 60 ఇస్తే ఏదో గొప్పగా ఇది ఓడిపోతాం. 60 ఇస్తే ఏమవుద్ది? స్థానాలు వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు 60 సీట్లు అని అంటే 30 ఇవ్వాల్సిన చోట 60 ఇస్తే 30 స్థానాలు అప్పనంగా ఆపోజిట్ పార్టీకి అప్పచెప్పినట్టే కదా. ఇక్కడ ఓడిపోయి అక్కడ టీడీపీ నుంచి ఎవరు ఉండరాయే, ఆ సపోర్ట్ వస్తుందో రాదో తెలీదు సరిగా. ఫలితంగా మళ్ళీ ఎవరికి ఆ 30 సీట్లు అప్పనంగా ఆ వైసీపీకి వెళ్ళిపోతాయి. అది జరగకూడదని వాస్తవంగా నేను ఎన్ని స్థానాల్లో అయితే నెగ్గుకు రాగలనో ఆ స్థానాలు మాత్రం అతను తీసుకోవడం జరిగింది. గ్రౌండ్ రియాలిటీకి రండి. డబ్బులు పెట్టే అభ్యర్థులు కూడా జనసేనకు ముఖ్యం ఇప్పుడు లేరు. అంతో ఇంతో ఎంతో కొంత ఖర్చు పెట్టగలిగే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏదో అనౌన్స్మెంట్ ఇస్తున్నారు కదా, 40 లక్షలు ఎంతో ఖర్చు. ఆ మాత్రం ఖర్చులు పెట్టుకొని అయినా గెలవగలిగే ఎంతో కొంత ఉన్న వాళ్ళకే అక్కడ స్థానాలు, టికెట్లు, అభ్యర్థులు అంతా. 60 మీద వేసుకొని అక్కడ అభ్యర్థులే లేరు, ఖర్చు పెట్టేటోళ్ళు లేరు. ఇయ్యాల రేపు ఖర్చు పెట్టండి పని అవ్వదు. ఎందుకు అవి? అది అర్థం చేసుకోవాలి. సో అనవసరంగా మీరు లొల్లి చేయకండి, కంగారు పడకండి, ఆ వైసీపీ వాళ్ళ ట్రాప్లో పడకండి. పవన్ కళ్యాణ్ వ్యూహాన్ని అర్థం చేసుకోండి, నమ్మండి అతన్ని. అతని మీద పూర్తి నమ్మకం ఉంచండి. ఇన్ని సంవత్సరాలుగా అతని మీద నమ్మకం ఉంచారు కదా, ఇంకొక 2 నెలలు నమ్మకం ఉంచండి. అతను తీసుకునే ఆ 24 నుంచి 30 సీట్లు ఖచ్చితంగా అతను గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ గెలిచి తీరుతాడు. అది ఇప్పటిదాకా సపోర్ట్ చేసినాం, ఇప్పుడు కూడా మనం సపోర్ట్ చేస్తేనే అది కూడా సాధ్యమవుద్ది. ఇప్పుడు మనం గాలికి వదిలేసి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదు, నేనైతే వెయ్యను అని మొండికేస్తే మళ్ళీ మన పవన్ కళ్యాణ్ ఇదే పరిస్థితి 2029లో కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. 2029లో పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు. అది జరగాలి అని అంటే ఇప్పుడు అతనికి స్ట్రాంగ్గా అతను చెప్పినట్టు చేయండి చాలు. అది ఈ వీడియో. తర్వాత వేరే విషయాలు మాట్లాడదాం. రైట్.